మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోలో వచ్చేసి సంవత్సరం పాటు చేసుకునే నోము గురించి చూద్దామండి. అదే ఉప్పు గౌరి నోము. ఈ నోము స్త్రీలు తమ సౌభాగ్యం కోసం చేసుకునే నోము. ఈ నోము చాలా సులువుగా ఉంటుంది. ఎలా చేసుకోవాలి, ఉద్యాపన ఎలా చేసుకోవాలనేది పూర్తిగా వీడియోలో చూద్దాం. ఉప్పు గౌరి నోము ఏదైనా మంచి రోజు చూసి మొదలు పెట్టుకోవచ్చు, లేదా రథసప్తమి రోజు కానీ శివరాత్రి రోజు కానీ ఈ నోము మొదలు పెట్టుకోవచ్చు. ఈ నోము మొదలుపెట్టే రోజు చక్కగా సంకల్పం చేసుకొని చేతిలో అక్షంతలు పట్టుకొని ఈ మాటలు అనుకోవాలి. దాక నిండా ఉప్పు పోసిన వనితకు తనువు చాలించే వరకు 5వ తనము ఉండును. ఇలా ప్రతిరోజు కూడా చేతిలో అక్షంతలు పట్టుకొని ఈ మాటలు అనుకొని ఆ అక్షంతలని తలపైన వేసుకోవాలి. ఈ విధంగా సంవత్సరం పాటు చేసుకోవాలి. సంవత్సరం పూర్తయిన తర్వాత ఉద్యాపన చేసుకోవాలి. ఒక మంచి రోజు చూసుకొని ఉద్యాపన చేసుకోవాలి. ఉద్యాపన కోసం ఒక బ్రాహ్మణ ముత్తైదుకి మనం ఈ వాయనం అనేది ఇవ్వాలండి. ఒక కొత్త కుండ తీసుకొని దాంట్లో 9 కిలోల ఉప్పు పోసుకొని కుండకి కొత్తది బ్లౌజ్ పీస్ ఒకటి కట్టేసి దానిపైన దక్షిణ తాంబూలాలు, వీలైన వాళ్ళు చీర కూడా పెట్టుకోవచ్చు. పెట్టుకొని ఆ బ్రాహ్మణ ముత్తైదుకి మనము ఈ వాయనం అనేది ఇవ్వాలి. అలాగే ఉప్పు గౌరి నోము పూర్తి చేసాము, ఉద్యాపన చేసుకుంటున్నామని ఆ ముత్తైదుకు చెప్పి మనము తనతో మనం అక్షంతలు వేయించుకోవాలి. చూసారు కదా, ఉప్పు గౌరి నోము ఎలా నోముకోవాలి, ఉద్యాపన ఎలా చేసుకోవాలి అనేది పూర్తిగా వివరంగా చెప్పాను కదా. ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి, తప్పకుండా చెప్తాను. వీలైన వాళ్ళు రథసప్తమికి కానీ శివరాత్రికి కానీ శ్రావణ మాసంలో ఏదైనా మంచి రోజు చూసుకొని మొదలు పెట్టుకోవచ్చండి. స్క్రీన్ పైన ఇస్తున్న ఈ మాటలు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఫోటో. మీరు ప్రతిరోజు కూడా చేతులు అక్షంతలు పట్టుకొని ఈ మాటలు చదువుకొని తలపైన అక్షంతలు వేసుకోవాలి. ఇలా సంవత్సరం పాటు చేసుకుని ఉద్యాపన చేసుకోవాలి. బాగుంది కదండి ఉప్పు గౌరి నోము. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీ సరికథలు.